నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నిబద్ధతతో పనిచేస్తేనే వ్యవస్థ మనుగడ సాధ్యమని వెల్లడించిన జిల్లా కలెక్టర్. సిరిసిల్ల పట్టణంలోని వినాయక విగ్రహాలను దర్శించుకున్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సిరిసిల్లలో భారీ సెట్టింగ్లతో గణేష్ వినాయక విగ్రహ మండపాలు తరలివచ్చిన భక్తజనం. జీవో నెంబర్ 99 వెంటనే రద్దు చేయాలని మాల మహానాడు సంఘ సభ్యుల డిమాండ్. తంగళ్లపల్లిలో హుషారుగా సాగిన గణేష్ నిమజ్జన ఉత్సవాలు. మానేరు నది తీరానికి తరలుతున్న వినాయక విగ్రహాలు. నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి. నిబద్ధతతో పనిచేస్తేనే వ్యవస్థ మనుగడ సాధ్యమవుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రామ పాలన అధికారులకు నియామక పత్రాలు పంపిణీ చేశారు. రెవెన్యూ శాఖ ప్రభుత్వంలో చాలా కీలకమని, ప్రభుత్వ భూముల సంరక్షణ, ప్రైవేటు పట్టా భూముల రికార్డుల నిర్వహణ, ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్ల జారీ వంటి అనేక కీలక బాధ్యతలు మన వద్ద ఉంటాయని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో గ్రామ పంచాయతీలకు గ్రామ పాలన అధికారులను ప్రభుత్వం నియమించిందని, వీరు క్షేత్ర స్థాయిలో ప్రజలకు నిబంధనల ప్రకారం మెరుగైన సేవలు అందించాలని, ఎక్కడా అవకతవకలకు పాల్పడటానికి వీలు లేదని స్పష్టం చేశారు. సిటిజన్ చార్ట్ ప్రకారం ప్రజలకు సకాలంలో సేవలు అందేలా చూడాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అదనపు కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, గ్రామ పాలన అధికారుల పనితీరు నిరంతరం పర్యవేక్షిస్తామని వివరించారు. 3 సంవత్సరాల తర్వాత రెవెన్యూ శాఖకు గ్రామ పాలన అధికారుల రూపంలో వీఆర్ఓ, వీఆర్ఏ, జూనియర్ అసిస్టెంట్లు, తిరిగి మాతృశాఖ రెవెన్యూ రావడం జరుగుతుందని అన్నారు. నేడు నియామక పత్రాలు పొందుతున్న అభ్యర్థులు వెంటనే విధులలో చేరాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ ఏఓ రామ్రెడ్డి, జీపీఓలు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన వినాయకుల వద్ద ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ గణపతి మండపాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక అలంకరణ చూసి స్వామివారిని దర్శించుకున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద కాంగ్రెస్ నాయకులతో కలిసి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి మండపాల వద్దకు ద్విచక్ర వాహనంపై వెళ్లి వినాయక విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆయా మండప నిర్వాహకులు సాల్వతో సత్కరించారు. ఆయన వెంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, బొప్ప దేవయ్య, వేముల రవి తదితర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. निर्विघ्नं कुर्मे देव सर्वकार्ये सर्वदा. महाविघ्नेश स्वामिने नमः. बोलो गजानन महाराज की जय, मंगलमूर्ति की जय, वाहन की जय, प्रेम की जय. ओम लक्ष्मी सम्राज्ञां श्रीरंगदां राशि शुद्ध लक्ष्मी, मोक्ष लक्ष्मी, जय लक्ष्मी, सरस्वती, श्री लक्ष्मी, वरलक्ष्मी, प्रणाम నమస్తే.
विघ्नेश्वर भगवान की बोलो, विघ्नेश्वर भगवान की बोलो, विघ्नेश्वर भगवान की ఎప్పటికీ రుణపడి ఉంటుంది. పర్లేదు సార్ వచ్చే రావాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. రావన్నా ఇటే ప్రకాశానికి అట్టే శంకర్ చెట్టుకి సిరిసిల్ల నువ్వుడి నువ్వేడి ఓకే రైట్. అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వస్తున్నావు ఇప్పటి నుంచి చేసిన సీనా ఈసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో విఘ్నేశ్వర స్వామి చూపెట్టడం గతంలో రామచంద్రుడి రూపంలో లేకపోతే అంతకంటే ముందు అయ్యప్ప రూపంలో కూడా ఈసారి కొత్త కోణంలో విఘ్నేశ్వరుని భక్తులకు ఆశీస్సులు అందించే విధంగా చక్కటి ఏర్పాటు చేసుకుని నూతన దేవాలయాలకు వచ్చినట్టుగా చక్కటి ఆర్కిటెక్ట్ విధానంతో నూతన దేవాలయాన్ని నిర్మాణించి భావింపేసుకొని స్వతహాగా స్నేహితులైనటువంటి యువకులందరూ కూడా కలిసి ఒక కొత్త ట్రెండ్లో ఆ వినాయక నవరాత్రుల సందర్భంగా ఇక్కడ భక్తులకు చక్కటి ఏర్పాటు చేయడం, ఈ వినాయక నవరాత్రోత్సవం సందర్భంగా ఆ వినాయకుడు ఆశీస్సులు అందరికీ అందేలా, అందరికీ చక్కటి దర్శనం కలిగేలా చేసినందుకు హిందూ ఫ్రెండ్స్ యూత్కు సంబంధించినటువంటి వారందరికీ కూడా నేను నా వైపు నుంచి ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తున్నాను. ప్రధానంగా మన దేశంలో ఏ పండుగ నిర్వహించినా, వివాహం జరిపినా, నూతన గృహప్రవేశం చేసినా, ఓ పరిశ్రమ లేదంటే ఒక దుకాణం ఇతరత్ర ఏ శుభకార్యం చేసినా తొలి పూజ ఆ విఘ్నేశ్వరుడు చేసి ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడు తండ్రి అని చెప్పి ప్రార్థించిన తర్వాత ఇతర పూజా విధానాలు చేసేటువంటి సంస్కృతి సాంప్రదాయం ఉన్నటువంటి మన దేశంలో ఆ గణనాథుడికే 9 రోజులు పండుగ రావడం ఆనందదాయకంగా, శుభదాయకంగా గ్రామంలో, పట్టణంలో, నగరంలో, దేశవ్యాప్తంగా కూడా
భారతీయులు హిందువులు ఎక్కడుంటే అక్కడ ప్రపంచంలో కూడా ఆ వినాయకుడికి 9 రోజులు బ్రాహ్మణోత్తముల చేత పూజలు గావిపోయేసి లోక కళ్యాణం జరగాలని, లోకశాంతి జరగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పండి బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలతో సుఖమైతులతో ఆనందమైతులతో ప్రశ్నలతో ఆయుర్వేదంతో ఉండాలని చెప్పి ఎలాంటి విఘ్నాలు ఏ పొరపాటు కాకుండా చూస్తానని ఈ సందర్భంగా నేను కూడా ఈ హిందూ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి విఘ్నేశ్వరిని వేడుకుంటూ మరింత చక్కటి ఏర్పాటు చేసి భక్తులందరూ కూడా వచ్చేటువంటి వారికి కూడా క్రమశిక్షణతో భక్తిభావంతో క్యూ లైన్లో వచ్చే విధానం కూడా ఏర్పాటు చేస్తూ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి మీ వ్యూహకర్తలందరికీ ఈ కార్యక్రమాన్ని ఒకరికొకరు సహకరించుకుని ఏదైపోతున్నటువంటి మీ అందరికీ ఆ ఇద్దరి పేర్లు అవుతూ మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన అందజేస్తూ ఆ విఘ్నేశ్వర రాశి అందరికీ అందాలని కోరుకుంటున్నాను. బోలో విఘ్నేశ్వర భగవానికి. సిరిసిల్ల పట్టణంలోని వివిధ వార్డులలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలు వివిధ సెట్టింగ్లను ఏర్పాటు చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుడు చివరి రోజున భక్తులకు ప్రత్యేక అలంకరణలతో దర్శనమిచ్చాడు. ఈ వేడుకలను చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆయా మండపాల వద్దకు చేరుకుని చూసి తరించారు. సిరిసిల్ల పట్టణంలో వివిధ వినాయక మండప నిర్వాహకులు ఖర్చులకు వెనుకాడకుండా ఖరీదైన భారీ సెట్టింగ్లతో వినాయక మండపాలను ఏర్పాటు చేశారు. వారణాసి కాశీ క్షేత్రంలో వినాయకుడు కొలువైన విధంగా పళనిమలై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆకృతిలో ఆలయ నిర్మాణం, పురాతన గుహలో కొలువైన బోలా శంకరుని ఆకృతిలో ఏర్పాటు చేసిన వినాయకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా చేసిన వివిధ ఆకృతులు పట్టణ ప్రజలను అలరించాయి. చిన్న పెద్దలు తారతమ్యం లేకుండా గణేష్ మండపాల వద్ద ఏర్పాటు చేసిన కళా నైపుణ్యాలను తిలకించి సంతోషం వ్యక్తం చేశారు. ఎటు చూసినా పొరవీధులన్నీ భక్తులతో కోలాహలంగా మారాయి. గణేష్ మండపాల వద్ద పులిహోర ప్రసాదాలను పంచిపెట్టడం కనిపించింది. కావాలి అనుకున్న వారు తీసుకొచ్చితే మళ్ళీ రేపు quality sound check. Take one and feel the crackle. Now feel the bass. Now close your eyes. మరి గాన్నే అని చెప్తున్నా, నేనేడా అని చెప్తున్నా కాదు. వీళ్ళే ఫోటోలు ఇంటికాడ కొంచెం ముందరికి వస్తే ఆ సంగతి
జీవో నెంబర్ 99ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 8న సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపునిస్తున్నట్లు మాల మహానాడు సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జాతీయ మాల మహానాడు రాష్ట్ర కన్వీనర్ పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు జీవో నెంబర్ 99 రద్దు చేయాలని చేపట్టిన కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించినట్లు జిల్లా సభ్యులు తెలిపారు. ఈ జీవో ద్వారా 58 మాల ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని వెల్లడించారు. రోస్టర్ పద్ధతిలో అనేక విధాలుగా మాల ఉపకులాలకు పూర్తి స్థాయిలో అన్యాయానికి గురిచేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నాలుక సత్యం, రాష్ట్ర కార్యదర్శి రోడ్డ రామచంద్రం, జిల్లా కన్వీనర్ నేరటి శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎడ్ల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మరి ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి ఏదైతే విధానం ఉందో దాని ప్రకారంగానే రోస్టర్ విధానంతో వల్ల 3 గ్రూపులుగా దీన్ని విభజించడం జరిగింది. దీని ద్వారా ఈరోజు సి గ్రూపులు ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా అన్యాయం జరుగుతుంది. ఇటీవల జరిగినటువంటి విద్యార్థి అడ్మిషన్స్ కానీ తర్వాత ఉద్యోగ అవకాశాలలో నష్టపోవడం జరుగుతుంది. ఈ 99 జీవో ఏదైతుందో దీన్ని సరి అయినటువంటి పద్ధతులు లేదని భావిస్తూ మరి మాల మహానాడు జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ నెల 8వ తారీఖు నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎమ్మెల్యే నియోజకవర్గాల సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆఫీసుల ముందు దాన్ని ధర్నా చేయడం జరుగుతుంది, ముట్టడి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ ముట్టడి కార్యక్రమంలో జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి బాధ్యులు కానీ, గ్రామీణ ప్రాంతాలలో మండల బాధ్యులు కానీ, గ్రామ కమిటీలు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మేము పిలుపునిస్తున్నాం. అట్లాగే రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ గారి పిలుపు మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా 99 ఏదైతే గెజిట్ జీవో ఉందో
ఆ జియో వల్ల సి గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఇటీవల జరిగినటువంటి రిక్రూట్మెంట్ ఏదైతుందో దాంట్లో మేము పదే చెప్పడం జరుగుతుంది, ఈ జియో సరి అయినటువంటి పద్ధతులు లేదు. మరి కేవలం సి గ్రూప్ను టార్గెట్ చేసి మరి ఈ యొక్క ఉపకులాలకు మాల ఉపకులాలకు సంబంధించినటువంటి దాన్ని నిర్వీర్యం చేయడానికి ఒక ప్రభుత్వ కుట్ర కావచ్చు అని మేము భావిస్తూ దీన్ని మరి 8వ తారీఖు నాడు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యే ఆఫీసుల ముందు ఈ యొక్క ముట్టడి కార్యక్రమం మేము విజయవంతంగా నిర్వహించాలని పిలుపునిస్తున్నాం. అట్లాగే ఈ జియో కాపీలను కూడా మేము ఆ రోజు ముట్టడి కార్యక్రమంలో భాగంగా కార్యాలయాల ముందు దగ్ధం చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ జియో వల్ల సి గ్రూపులు ఉన్నటువంటి మాలలకు తీవ్ర స్థాయిలో అన్యాయం జరుగుతుంది. అందుకోసమే ప్రభుత్వం మరొకసారి పునరాలోచన చేసి దీన్ని పునర్సమీక్షించాలని కోరుతూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి ముఖ్యంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ బాధ్యులుగా ఎల్లారెడ్డిపేట గ్రామానికి సంబంధించినటువంటి ఎల్ల రాజకుమార్ను నియమిస్తూ మరి అట్లాగే చందుర్తి మండల కేంద్రానికి సంబంధించిన వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యులుగా బత్తుల కమలాకర్ గారిని కూడా నియమించడం జరిగింది. ఇది రాష్ట్ర అధ్యక్షుని ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాలలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్. జై భీమ్. 99 జీవో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ మాలకు పూర్తి స్థాయిలో అన్యాయం చేసి ఏబిసిటీ వర్గీకరణ ద్వారా అన్యాయం చేసి ఇలా కేంద్ర ప్రభుత్వం కానీ చేసినటువంటి ఏదైతే సుప్రీంకోర్టు ద్వారా డైరెక్షన్ ఇప్పించి ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా అందులో భాగంగానే మాలలపై కక్ష కట్టి మాల ఉపకులాల మీద కక్ష కట్టి ఇలా 99 జీవోని ఏదైతే తీసుకొచ్చి తప్పుల తడుగ్గా ఉన్నటువంటి ఏది జనగణన లేకుండానే ఇలా ఎంపిరికల్ డాటా లేకుండా ఇలా తీసుకొచ్చినటువంటి ఏదైతే వర్గీకరణ ఉన్నదో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి 99 జీవోను రద్దు చేస్తూ ఏదైతే మన డాటా ఉన్నదో దాని ద్వారా మన ఇలా మాల విద్యార్థులు కానీ ఇలా ఉద్యోగస్తులు కానీ చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉన్నది. దాన్ని వెంటనే 99 జీవోను రద్దు చేసి మరొకసారి పునరాలోచన చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఒకవేళ చేయకపోతే దీని మీద మాల ఉపకులాలు విద్యార్థులందరూ కూడా కలిసికట్టుగా రేపు జరగబోయే 8వ తారీఖు నాడు మన ఎమ్మెల్యే ఆఫీసుల ముట్టడి కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతూ ఇవాళ ఏదైతే మన పిల్లి సుధాకర్ గారి నాయకత్వంలో ఇవాళ 8వ తారీఖు నాడు ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. జై భీమ్, జై మాల. తంగాళ్లపల్లి మండల కేంద్రంలో గణేష్ నిమజ్జన ఉత్సవ వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుని ముందు మహిళలు కోలాట నృత్యాలతో అలరించారు. పురుషులు జానపద నృత్యాలతో కోలాహలంగా ముందుకు కదిలారు. గణేష్ నిమజ్జన వేడుకలు గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపు కొనసాగాయి. భక్తి పాటలతో నృత్యాలు చేస్తూ ముందుకు కదిలారు. ట్రాక్టర్పై ప్రత్యేక అలంకరణతో వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చాడు. పండుగ వాతావరణం నడుమ ఊరేగింపుగా మానేరు తీరానికి వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్లి భక్తులు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణంలో గణేష్ నిమజ్జన వేడుకలు అత్యంత ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. వివిధ వార్డులలో నెలకొల్పిన గణేష్ విగ్రహ మండప నిర్వాహకులు మానేరు నదీ తీరంలో వినాయక నిమజ్జనం చేసేందుకు ఉత్సాహంగా తరలిస్తున్నారు. నవరాత్రుల పూజలు అందుకున్న గణేశుని ప్రత్యేక వాహనంలో అలంకరించి నృత్యాలు చేస్తూ కేరింతలతో మానేరు నది తీరానికి నిమజ్జనానికి ఆయా మండప నిర్వాహకులు తీసుకొస్తున్నారు. మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిమజ్జన పాయింట్లు 2 రకాలుగా విభజించారు. చిన్న వినాయక విగ్రహాలను విద్యానగర్ గుండా మానేరు నది తీరానికి మళ్లించారు. అలాగే పెద్ద విగ్రహాలను బ్రిడ్జి సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రేన్ల ద్వారా మానేరులో నిమజ్జనం చేస్తున్నారు. శాంతియుత వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణ నడిబడ్డులోని గాంధీ సెంటర్ వద్ద హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టేజీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అట్లు లోపల చేతి పెట్టలే
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నిబద్ధతతో పనిచేస్తేనే వ్యవస్థ మనుగడ సాధ్యమని వెల్లడించిన జిల్లా కలెక్టర్. సిరిసిల్ల పట్టణంలోని వినాయక విగ్రహాలను దర్శించుకున్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సిరిసిల్లలో భారీ సెట్టింగ్లతో గణేష్ వినాయక విగ్రహ మండపాలు తరలివచ్చిన భక్తజనం. జీవో నెంబర్ 99 వెంటనే రద్దు చేయాలని మాల మహానాడు సంఘ సభ్యుల డిమాండ్.
తంగళ్లపల్లిలో హుషారుగా సాగిన గణేష్ నిమజ్జన ఉత్సవాలు. మానేరు నది తీరానికి తరలుతున్న వినాయక విగ్రహాలు. నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి. ఇవి ఇప్పటివరకున బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.